హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే థర్డ్ ఫేజ్ లిస్ట్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే థర్డ్ ఫేజ్లో వచ్చింది. మరి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో వెయిట్ చేసి సీట్ రాలేదనుకొని మంచి మార్క్స్ వచ్చినా కూడా సెకండ్ ఫేజ్లో కూడా వెయిట్ చేసి ఆఖరికి థర్డ్ ఫేజ్లో కూడా వెయిట్ చేసినా కూడా సీట్ రాని స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. అయితే మనకు ఇప్పుడు డౌట్ అయ్యేది ఏంటంటే ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అని. ఫోర్త్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు థర్డ్ లిస్ట్ 1:1 రేషియోలోనే వచ్చింది. మనం చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఫేజ్ కూడా 1:1 అంటే ఒక్క సీటు ఒక్క స్టూడెంట్కే అన్న విధంగా అయితే మనకైతే వదిలారు రిజల్ట్. అలాగే థర్డ్ ఫేజ్ కూడా మనం ఏమనుకున్నాం, 1:2 అనుకున్నాం. అంటే ఒక ఇద్దరు స్టూడెంట్ ఒక సీట్కి, అంటే రిజల్ట్ వచ్చిన దాంట్లో ఒకరు వెళ్ళకపోయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకున్నా వాళ్ళకి సీట్ వెళ్తుంది అలా అనుకున్నాం. కానీ అలా అయితే రాలేదు, డైరెక్ట్ ప్రొవిజనల్ లిస్టే వదిలేరు. కాబట్టి ఇంకోటి మనం క్లియర్గా గమనిస్తే మనకు వదిలిన థర్డ్ ఫేజ్ లిస్ట్లో అయితే మొత్తం 11 పేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పేజ్లో 30 సీట్స్ ఉన్నాయి. కానీ మీరు బాగా గమనించినట్లయితే లాస్ట్ పేజ్లో మాత్రం 25 స్టూడెంట్సే సెలెక్ట్ అయ్యారు. అంటే 10 పేజెస్ ఇంటూ మనం దగ్గరగా 30 స్టూడెంట్స్ వేసుకుని 300 అవుతున్నాయి. అయితే మిగిలినవి ఒక 25 వేసుకున్న 325 మాత్రమే. మనకైతే మ్యాక్సిమం 350 పైన సీట్స్ మిగిలాయి. మరియు ఇప్పుడు వదిలిన లిస్ట్లో అయితే స్పెషల్ కేటగిరీ అన్నీ కలిపి వదిలాడు. మనకు ఒక సబ్స్క్రైబర్ చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ మొత్తంగా అయితే 26 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు అని ఎన్సీసీలో. అయితే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ ఉంది. మరియు మనకు ఫోర్త్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలాయి అనేది తెలియాలంటే 29th మనకు తెలుస్తుంది. ఎందుకంటే 28th కౌన్సిలింగ్ అయిపోతుంది కాబట్టి. బట్ మనకు ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా ఏమైనా సీట్స్ మనం జాయిన్ అవ్వచ్చా, అంటే కన్వీనర్ కోటా అంటే ఫీజు కట్టుకొని. లేదు ఫ్రెండ్స్, ఏపీ IIIT మొత్తం బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రకారమే. కాబట్టి మనకు మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఏమి ఉండవు. మరియు ఇంకొకటి ఏంటంటే అందరూ అడుగుతున్న డౌట్, ఫోర్త్ ఫేజ్ ఒకవేళ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వెళ్ళి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకా ఫోర్త్ ఫేజ్ ఉండదా అని. లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేసిన వాళ్ళకు సీట్ వచ్చి ఉంటుంది. అయితే ఇంకొంతమంది వేరే కాలేజ్ జాయిన్ అయిపోయి వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చిన IIIT మీద ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళు పట్టించుకోరు IIIT వచ్చినా కూడా. కాబట్టి వాళ్ళ సీట్స్ అయితే మిగిలిపోతాయి. మీకు ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఇవాళ 7 PM మన ఛానల్ లైవ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో లైవ్ అని కామెంట్ చేయండి. మీకున్న ప్రతి డౌట్ని నేనైతే క్లారిఫై చేస్తాను. IIITకి సంబంధించి కానీ, డిప్లొమాకి సంబంధించి కానీ, ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫై చేయాలి అనుకుని ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో లైవ్ అని కామెంట్ చేసి 7 PM మన లైవ్ ఉంటుంది.